అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 10th క్లాస్లో ఒక ప్రీవియస్ బిట్ వచ్చింది టెట్లో. దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాము. 10th క్లాస్ బుక్ ఇది, పేజ్ నెంబర్ 181 అండి. రష్యాలో 1917లో ఒక విప్లవం సంభవించింది. అయితే ఆ విప్లవం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. రష్యా 1922లో సోవియట్ సోషలిస్ట్ దేశాల సమైక్య యుఎస్ఎస్ఆర్గా మారింది. ఈ యుద్ధంలో రష్యా భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకొని శాంతి చర్చలు చేపట్టడం. అంటే ఇక్కడ రష్యాలో 1917లో విప్లవం వచ్చిందండి. అయితే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత 1922లో సోవియట్ సోషలిస్ట్ దేశాల సమైక్య, అంటే ఈ సోషలిస్ట్ దేశాలు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలన్నీ కలిసి యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ సోవియట్ రష్యా అన్నమాట. ఓకేనా, యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాగా మారినాయి. తర్వాత యుద్ధంలో రష్యా భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. యుద్ధం చేస్తే అంత నష్టం ఉంది కాబట్టి యుద్ధం మానేద్దామని అనుకుంది రష్యా, యుఎస్ఎస్ఆర్. అయితే శాంతి చర్చలు చేపట్టింది. కొత్త ప్రభుత్వం చేపట్టిన తొలి చర్యల్లో ఒకటి ఇది. కొత్త ప్రభుత్వం వచ్చింది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది కదా 1917లో విప్లవం వచ్చిన తర్వాత. అయితే ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వము ఏం చేసిందంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బ్రిటన్ వంటి పాశ్చాత్య పెట్టుబడిదారి దేశాలు, యూరప్లోని ఇతర దేశాలలో కూడా ఇలాంటి విప్లవాలే సంభవిస్తాయని భయపడింది. కాబట్టి ఇది ఇక్కడే కాదు, వేరే దేశాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకుందన్నమాట రష్యా. బ్రిటన్ దాని మిత్రపక్షాలు సోవియట్ సోషలిజానికి వ్యతిరేకంగా ఉంటుందని హిట్లర్ నాజీలు బలపడటాన్ని మొదట్లో బలపరిచి హిట్లర్ని సంతృప్తిపరచడం అనే విధానాన్ని అవలంబించాయి. సరే, బ్రిటన్ మరి దాని మిత్రపక్షాలు ఉన్నాయి కదా, ఇది కూడా సోవియట్ సోషలిజానికి వ్యతిరేక శక్తిగా ఉంటుందని అయితే హిట్లర్ నాజీలు బలపడటాన్ని మొదట్లో బలపరిచింది. అయితే ఈ బ్రిటన్ మిత్రపక్షాలు కూడా సోవియట్ సోషలిజానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మనం హిట్లర్ నాజీలు బలపడడం అనేది, సరే మీకు ఇంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధంలో నష్టం జరిగింది కదా, కాబట్టి మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అనేసి ఫస్ట్ సపోర్ట్ ఇచ్చిందన్నమాట రష్యా హిట్లర్కి. తర్వాత హిట్లర్ జర్మనీ కదండి, జర్మనీలో నాజీలు ఉంటారు. ఓకేనా, అయితే దీనికి ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది రష్యా. కానీ యుద్ధం వల్ల జరిగేది ఏం లేదు. సో శాంతిని ఏర్పాటు చేద్దామని అనుకుంది. అందుకని తర్వాత బలపరిచింది. కానీ తర్వాత ఏం చేసింది, హిట్లర్ని సంతృప్తి పరచడం అనే విధానాన్ని అవలంబించింది. ఇలా అయితే నడవదు. సపోర్ట్ చేస్తే మళ్ళీ అది ఇంకా యుద్ధానికి కాలుదూతుంది. కాబట్టి దాన్ని శాంతపరచడం అనే ఉద్దేశంతో సంతృప్తి పరచడం అనే విధానాన్ని అవలంబించింది. అంటే ఇక్కడ రష్యా, బ్రిటన్ దాని మిత్రపక్షాలతో కూడా స్నేహం చేసి ఈ హిట్లర్ని ఎట్లయినా శాంతింపజేయాలి అనే ఒక ఆలోచన చేసిందన్నమాట. దీన్నే హిట్లర్ని సంతృప్తి పరచడం అనే విధానం అనేది దీని యొక్క మీనింగ్ అని నాకు తెలిసి నేను ఏదో చెప్పిన. మీకు ఇంకేమైనా తెలిస్తే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ.